అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శనగపిండి లేకుండా చాలా సింపుల్గా క్రంచీగా గుల్లగా మినప జంతికలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి. ఈ కొలతలు అంటూ ప్రాసెస్ మీకు తెలిస్తే ఎన్ని కేజీల జంతికలైనా సరే ఈజీగా సునాయాసగా చేయవచ్చు. ముందుగా మనం స్టవ్ మీద మందంగా ఉండేటువంటి ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా మినపగుళ్ళు అయితే వేసుకోవాలండి. వీటిని దోరగా అయితే వేయించుకోవాలి. ఈ మినప్పప్పు మనం లో ఫ్లేమ్లోనైతే వేయించుకోవాలండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ దాకా పప్పునైతే తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ అది 250 గ్రామ్స్ అండి. ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకొని వీటిని దోరగా మన కలర్ చేంజ్ అయ్యేదాకా మనం లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. లైట్ గోధుమ రంగు రావాలండి. చక్కగా వేగాలి. మంచి వాసన అది రావాలండి. అప్పుడు స్టవ్ మీద తీసి ఒక గిన్నెలో వేసుకొని ఆ మినపప్పుని చల్లగా అయ్యేదాకా ఉంచుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలా అయితే చేసుకోవాలండి. పొడిలా వేసుకున్న ఈ పిండిని జల్లెట్లో వేసుకొని చల్లించుకోవాలండి. ఇలా మెత్తగా ఉండే పిండిని తయారు చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండిని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ వాటిని చల్లించుకొని మరలా ఈ పిండిలో అయితే కలుపుకోవాలి. ఇలా మినప్పిండిని తయారు చేసుకోవాలి. మనం ఒక కప్పు మినప్పిండికి 3 కప్పుల బియ్యపిండి అయితే తీసుకోవాలండి. ఈ బియ్యపిండి అనేది మనం పిండి మరలో వేసుకొని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లేదా ఇంట్లోనే మిక్సీలో వేసుకొని బియ్యపిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. లేదా మనకి ఆన్లైన్లో స్టోర్లో కూడా ఇప్పుడు మనకి బియ్యపిండి అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే తెచ్చుకొని అయితే వాడచ్చు. నాకు ఇక్కడ 1 కిలోకి ఒక పావు కిలో మినప్పిండికి ఒక 1/2 కిలో బియ్యపిండి అయితే సరిపోతుందండి. అంటే కొలత ప్రకారం అయితే 1/2 కిలోనే వస్తుంది. తర్వాత దాంట్లోకి 1.5 స్పూను సాల్ట్ అనేది వేసుకున్నాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ బటరు, 1 స్పూన్ వాము, ఇంకా 1 స్పూన్ వచ్చి నువ్వులు అయితే వేసుకున్నాండి. ఇక్కడ నువ్వులు కారం వచ్చి ఆప్షనల్ అండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, మీ కారానికి వీలు బట్టి. ఇక్కడ మా పిల్లలు కొంచెం కారంగా అయితే తింటారు కాబట్టి నేను ఇక్కడ 1 స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను. కారం లేకుండా అయినా చేసుకోవచ్చు, నువ్వులు లేకుండా అయినా ఈ జంతికలు అనేది చేసుకోవచ్చు. ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలండి. అంటే కారము, ఉప్పు ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఒకసారి అయితే ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ పోసి మళ్ళీ కలిపిన తర్వాత ఉప్పు కలపడం కష్టమైంది కాబట్టి ఒకసారి ఇలా ముందే చెక్ చేసుకొని తర్వాత వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇలా పిండిని అయితే మెత్తగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా స్మూత్గా అయితే ఉండాలండి పిండి. ఉండిన తర్వాత మనం వాటిపైన ఒక తడి క్లాత్ అయితే వేయాలి. ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా అయితే ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మన జంతికలు అయితే మనం ఒత్తి అయితే పెట్టుకోవాలండి. జంతికలు చేసుకునేది ఉంటుంది కదండి, చక్రాలు గిద్దంటారు. వాటిలో మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఒక ప్లేట్ పైన ఒక క్లాత్ అనేది వేసుకొని ఆ క్లాత్ మీద ఈ జంతికలు అనేది ఒత్తుకోవాలండి. అంటే రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని దాంట్లో ఆయిల్లో పడతాయో అన్నీ అయితే చేసి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఒక్కొక్కటి తీసి ఆయిల్ అనేది వేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అయితే, ఎందుకంటే మినప జంతికలు అంటే కొంచెం పిండి గట్టిగా ఉంటుందండి. ఒత్తడానికి కూడా కొంచెం కష్టం అయితే ఉంటుంది. ఇలా మన ప్లేట్ మీద వేసుకుంటే ఏంటంటే మన టెన్షన్ లేకుండా అయితే ఆయిల్లో పడుతుందేమో టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒక్కొక్కటి తీసి బాగా కాగిన ఆయిల్లో అయితే వేయాలి. మన ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ అయితే ఉంచుకోవాలండి. మంట అనేది పొయ్యి మీద ఉంచుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలండి. పిండి మొత్తం చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే జంతికలు గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. మా పాప అయితే వాటిని స్నాక్స్ కింద ఇవే తీసుకెళ్తుంది. మా పాప కోసమే చేశాయండి ఈ జంతికలు అనేవి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.